హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ జీబ్రా కేక్ వితౌట్ ఓవెన్తో చూపిస్తాను. చాలా బాగా వస్తుంది, స్పంజీగా, ఈజీగా కూడా చేసుకునే విధంగా. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెర, 1.5 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత 1/2 కప్పు బటర్ అండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసి డ్రై ఇంగ్రీడియంట్స్ మైదా 1 కప్పు చూపిస్తున్నాను కదా, అవి ఆ కప్పుతో. తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్, తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి మంచిగా కలిపేసేసుకోవాలి. జల్లెడ పట్టేస్తే ఈవెన్గా కలిసిపోతాయి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎగ్స్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. మంచి ఈవెన్గా ఒకే బ్యాటర్లో కలిపేసేయాలి. త్వరగా ఈజీగా అయిపోతుంది. రాని వాళ్ళు కూడా చాలా మంచిగా చేసేస్తారు కేక్ ఈ విధంగా చేస్తే. కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తే 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ వేసుకోవాలి. ఇలా కలిపేసేయాలి. మీకు కలపడం ఇబ్బంది అయితే అదే మిక్సీ జార్లో వేసేసి ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత కొంచెం బ్యాటర్ని పక్కకు తీసి ఒక 3 స్పూన్ కోకో పౌడర్ వేసాను. వేసి మంచిగా కలిపేసేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కేక్ మోల్డ్ తీసుకొని మంచిగా పెట్టేసి దానికి కొంచెం బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసేయాలి రౌండ్గా కట్ చేసి. ఒకవేళ మీకు కేక్ మోల్డ్ లేకుంటే మంచి స్టీల్ గిన్నె తీసుకొని కొంచెం బటర్ అప్లై చేసి అంత కొంచెం మైదా డస్ట్ వేసి పెట్టేస్తే కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. ఒకటి చాక్లెట్ బ్యాటరు, ఒకటి మామూలు కేక్ బ్యాటరు వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి మొత్తము. అంత నీట్గా ఈవెన్గా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్తో ఇలా అనేసేయాలి. ఒక దాంట్లో ప్రీ హీట్ చేసి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసేసుకున్న తర్వాత ఇలా కేక్ బ్యాటర్ని పెట్టేసి ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఇలా పొంగింది, ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇలా నైఫ్ కుచ్చి చూస్తే స్మూత్గా
దానికి కేక్‌కి నైఫ్‌కి ఏం అంటుకోకుండా వస్తే అప్పుడు కేక్ డన్ అండి. తర్వాత చల్లారాక మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఏ షేప్‌లో కావలిస్తే ఆ షేప్‌లో. చాలా మంచిగా ఉంటది. మంచి స్పంజీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంతా మిక్సీ జార్‌లో నుంచే చేయడమే కాబట్టి పెద్ద రిస్క్ అనిపియదు. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది. కోకో పౌడర్ కూడా కొంచెం బ్రాండెడ్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.